ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? మేము నలుగురం. మమ్మీ, డ్యాడీ, చెల్లె, నేను. చెల్లా మీరు? అంటే ఫస్ట్ మ్యారేజ్ ఎవరిది జరిగేది? చెల్లె చేస్తాం. చెల్లెదే. ఆటోమేటిక్ చెల్లె చేయాలి. హ్మ్. ఒక అన్నగా బాధ్యత అది. అవును. ఓకే. ఇప్పుడు లవ్ అయితే ఏం లేదు. లవ్ అయితే ఏం లేదు. చేయాలి. చేయాలి. లవ్ చేయాలియా? పక్కా చేయాలి. లవ్ మ్యారేజ్ చేసుకోవాలి ఈరోజు. లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్ పక్కా 100% చెప్తాను నేను. హ్మ్. అరేంజ్ మ్యారేజ్ అస్సలు చేసుకోను. ఎందుకు? అరేంజ్ మ్యారేజ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎట్లుంటారో తెలియదు లవ్ మ్యారేజ్‌లో అంటే కొంచెం తెలుసుకో. కొంచెం తెలుసుకోవచ్చు. నేను చెప్పేస్తున్నా ఆన్సర్ ఇక్కడ. అంటే మీరు చెప్పినా నేను చెప్పినా ఒకటే కదా. ఇప్పుడు నా మైండ్‌లో మీరు చెప్తుర్రు. ఆ! అంటే మీరు చెప్పట్లే కదా అని. ఇంగ అంతే ఇంగ. అంటే ఇప్పుడు లవ్ చేసి జర ఆమె గురించి తెలుసుకొని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే వేరు. అరేంజ్ మ్యారేజ్ ఆమె గురించి ఏం తెలవదు. ఆమె ఇగ వద్దు ఈ రోజులలో జర అమ్మాయిలు నమ్మడట్లేదు. అంటే ఈ విషయాలల్ల. హ్మ్. కొంతమంది ట్రూగా ఉంటారు. కొంతమంది కొంచెం రాధిక లాగా ఉంటారు. ఒకవేళ నాకు రాధిక లాంటి అమ్మాయి వచ్చిందనుకో నేను తట్టుకోలేను. ఓకే. అట్లా. బాగా అడిక్ట్ అయిపోయారైతే రాధికకి. ఆల్రెడీ డైలాగ్ కూడా కొట్టిన రాధిక మీద 2 డైలాగులు ఏమో కొట్టినట్టున్నా. ఓకే. మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేసింది ఏదన్నా ఉందా? నా లైఫ్‌లో నేను ఫేస్ చేసిందంటే జాబ్ విషయం. హ్మ్. జాబ్ పోయినా జర కొన్ని మాటలని ఉండే లైట్ తీసుకున్న జాబ్‌ని. దేనికి? ఏం మాటలు? ఇట్లనే ఇగ జాబ్‌కి పోతుంటే ఫస్ట్ ఇట్లా బాబు అన్నాడు. సెకండ్ డే హరే అన్నాడు. ఆ! రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ లేదింక. రెస్పెక్ట్ లేని చోట మనకు పని చేసుడు ఇష్టం ఉండదింక. హ్మ్. రెస్పెక్ట్ లేదు. ఇగ సొంతంగా నన్ను ఒక బిజినెస్‌లోకి ఇగ్గిర్రు. ఫస్ట్ చేసిన జాబ్ ఏంటి? ఫస్ట్ చేసిన జాబ్ ఏందంటే ఆన్‌లైన్‌ది ప్యాక్ చేయడం. ఓకే. అది రావాలనే చేసిన. తర్వాత ఇప్పుడు ఓన్‌లో తర్వాత మన కింద నా తమ్ముళ్ళుంటరు. హ్మ్. మనకంటూ ఒక చిన్న వ్యవస్థ ఉంది.